జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. ఎవరి దగ్గర వచ్చారు ఆయన? ఒక సుంకపు అంటే పన్ను వసూలు చేస్తాడు. ఆయన నీతిగా బ్రతికాడా? లేదు కదా. ఆయన న్యాయంగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఆయన జీవించాడా? లేదు. కానీ అన్యాయంగా సంపాదించి అనేకుల దగ్గర అన్యాయంగా తాను పన్ను వసూలు చేయడం అని. కానీ ఆ వ్యక్తిని చూసి జక్కయ్య, నేను ఇంట ఉండాలి, నీకు నేను సహవాసం చేయాలని కోరుకుంటున్నాను, నీతో ఉండాలని నేను ఆశపడుతున్నానని ఎవరు అంటున్నారు? యేసు ప్రభువారు అనడం అనేది చూసి. అందుకే యేసు ప్రభువారు నేను నీతిమంతుల కొరకు రాలేదు, కానీ ఎవరి కొరకు వచ్చారంట? రక్షించిన దాన్ని వెతికి రక్షించటకు మనుష్య కుమారుని లోకానికి వచ్చారు. పాపులను రక్షించటకు యేసు ప్రభువారు లోకానికి వచ్చారు, మనల్ని రక్షించటానికి. ఎందుకంటే మనం నశించి పోవడం ఆయనకి ఎంత మాత్రము ఇష్టము కానే కాదు. అందుకే మనం రక్షణ పొందాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో జీవించాలని ఆయనే అపరాధ పరిహారార్థ బలిగా ఆ శిలువలో తన్ను తానే పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తాను శిలువలో సమర్పించుకున్నాడు. తన స్వరక్తాన్ని మన కొరకు కార్చాడు, మనల్ని శుద్ధి చేయడానికి, మనలో ఉన్న పాపాన్ని తీసివేసి పవిత్రులుగా చేసి ఆ జీవము గల దేవుని సేవించడానికి, మనల్ని నిర్దోషులుగా చేయటానికి ఆయన తన స్వరక్తాన్ని ఆయన శిలువలో కార్చడం అనేది చూస్తాం. ఇక్కడ కూడా జక్కయ్య అనేది త్వరగా నేను నేను ఉండాలి, నేనుతో సహవాసం చేయాలని జక్కయ్యను పిలిచినప్పుడు జక్కయ్య కూడా ఎంతో ఆసక్తితో త్వరగా యేసు ప్రభువుని తీసుకుని తన ఇంటికి వెళ్ళడం అనేది చూసాం. రోజంతా ఆయన ఇంట్లో బస చేశారు. బస చేసినప్పుడు జక్కయ్యలో ఏం జరిగింది? మారు మనసు అనేది అక్కడ జరగడం. జక్కయ్య ఏమంటున్నాడు? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము వీధులకు ఇచ్చుచున్నాను. యేసు ప్రభువుతో బస చేసినప్పుడు, యేసు ప్రభువుతో సహవాసం చేసినప్పుడు, యేసు ప్రభువు బోధ విన్నప్పుడు తనలో ఏం కలిగింది? మారు మనసు కలిగింది. తనలో ఏం కలిగింది? పశ్చాత్తాపము కలిగింది. తనలో ఏం కలిగింది? తన పాపమును ఆయన గుర్తించాడు, నేను పాపిని అని. అందుకే నేను దావీదు అంటాడు కదా, నా పాపమును నేను కప్పుకొనను, నా పాపమును కప్పుకొనక నీ సన్నిధిలో నేను పాపాన్ని నా అతిక్రమములు నేను ఒప్పుకుంటున్నాను, నీవు నా పాప దోషము నీవు పరిహరించి ఉన్నావు ప్రభు అని దేవుని స్తుతించడం అనేది అక్కడ చూస్తా. ఇక్కడ కూడా తన పాపాన్ని అక్కడ ఒప్పుకుంటున్నాడు.